Hello guys, namaste and welcome back to my YouTube channel Explore with me at 7658. ఈరోజు మండే కదా, కొద్దిగా టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 9:45 అయితే అవుతుంది. ఇంకా ఆబ్వియస్లీ మీకు తెలిసింది బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏమి అని. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ప్యాలెస్ రోడ్లో ఉన్నాను. సో ట్రాఫిక్ అయితే మాస్తుంది. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్యాలెస్ రోడ్లో ఎక్కడ వెహికల్స్ నిలబడవు అన్నమాట, స్లోగా అయినా వెళ్తూ ఉంటాయి. సో నాకైతే ఇంటికాడ నుంచి ఆఫీస్కి ఒక 5 కిలోమీటర్స్ అయితే అవుద్ది. ఇలా అన్నమాట, ఇలా వెళ్తూ ఉంటాయి. ఓ మై గాడ్, ఎందుకు ఈరోజు కొద్దిగా ఎక్కువనే ఉన్నట్టుంది ట్రాఫిక్. ఇన్ని రోజులు కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువనే ఉంది ట్రాఫిక్ అయితే ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు బ్రిడ్జ్ తాకేది కదా ట్రాఫిక్, ఈరోజు అయితే బ్రిడ్జ్ సగానికి వచ్చేసింది. ఇలా వెళ్ళాల్సిందే, మనం స్లోగా వెళ్తే ఈరోజు ఇక్కడ ఉండిపోతాం. ఇక ఎటువైపు గ్యాప్ దొరికితే అటువైపు కొట్టుకు వెళ్ళాల్సింది ఈరోజు. అటు లైట్గా వర్షం అయితే పడుతుంది, మేబీ అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు ట్రాఫిక్ ఎక్కువ అవ్వడానికి. అది ఎందువలన వర్షం పడిందంటే ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. అసలు నేనైతే చాలాసార్లు ఆలోచించాను దాని గురించి, అయితే నాకు ఒక అర్థమే కాలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిసి అంటే కానీ కామెంట్లో మెన్షన్ చేయండి, రీజన్ ఏంటి అని వర్షం పడితే ట్రాఫిక్ ఎక్కువ అవ్వడానికి. నేనైతే బయట హైవేలలో ఎన్ని వేల కిలోమీటర్లు కొట్టలేస్తా కానీ, బట్ బెంగళూరు ట్రాఫిక్లో అంతా చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు. అంతే, ఇక ఇలా వెళ్ళిపోవడమే. అరే నాన్న, కర్ర అప్పునవరి. చూడండి, మొత్తం అయితే ఇటువైపు వచ్చేసినారు, మనము జంప్ చేసుకు వెళ్ళిపోవడమే.
వర్షం కొద్దిగా ఎక్కువైతే అవుతుంది. వర్రాలు అలాడబెట్టినారు జఫాగాళ్ళు. మరి ఇట్లా తెలియని వాళ్ళు ఎవరన్నా వస్తే ఫాస్ట్గా గుద్దుకుంటే పడతారంతే. ఇక మీరు అనుకోవచ్చు నువ్వు తీసివేయచ్చు, కానీ మీరు చూసారు కదా వెనకాల ఎంత ట్రాఫిక్ ఉందని. సో నేను ఒక నాపన అంటే ఇక మూత మోగిచ్చేస్తాడు ఆరన్లు అయితే కనుక. సో అదే రీజన్ వల్ల అయితే నేను అక్కడ ఆపలేదు. అరే 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 ఏమైందమ్మా? వెళ్ళరా, ఫ్లైట్ మోడ్ పెట్టుకుని వెళ్ళరా. ఫ్లైట్లో ట్రాఫిక్లో కానీ ఎవరైనా వేస్తారా? ఎడరా వెళ్తారు? ఆ కల్కిలో ప్రభాస్ బుజ్జికి అంటాడు చూడు, బుజ్జి ఫ్లైట్ మోడ్ ఆన్ చేయని. అలా నువ్వు నీ చిన్న బుజ్జిగా ఫ్లైట్ మోడ్ ఆన్ చేయించుకో, ఫ్లైట్లో వెళ్ళు. అయినా ఏందో అబ్బా, వర్షం పడితే ట్రాఫిక్ అవడం ఎక్కువ. పాండరే మీ దుంపల దగ్గర పాండ్ర అంబులెన్స్ వస్తుంది వెనకాత. వెరీ గుడ్. అంబులెన్స్ కాదులే, అదే స్కాట్ ఎవరో వేపు వెళ్తున్నారు. ఓ మై గాడ్, ట్రాఫిక్ కాదండి ఇది. ఇలా ఆపేసినారు వేపు వెళ్ళడానికి. సరిపోయారు. మనకేమో ఎలాగే ఆయన మరీ తగలబెట్టినారండి. అదే నార్మల్గా ఇంత ట్రాఫిక్ అయితే ఎప్పుడూ నేను చూడలే. ఒకేసారి ఇంత ట్రాఫిక్ చూసేసరికి షాక్ అయ్యాను నేనైతే. కానీ ఆగండి రారీ.
గైస్ మన బైక్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను దాన్ని. ఎంత దూరమైనా వెళ్ళచ్చు తెలుసా, అస్సలు హ్యాండ్ పెయిన్స్ రావు. మాకు అర్జెంటే మీకు అర్జెంటే, ఏం చేయలేం. వదిలేస్తారా, సిగ్నల్ వదిలేశారు. ఇక్కడ అవుతుందా, అమ్మ అవుతుంది. ఎన్ని డేస్ దెబ్బతిన్నాను నేనైతే కానీ వీడియో రికార్డ్ చేసిన అనుకునేది రికార్డ్ చేసి ఉంటాను, మిడిల్ ఏదో సంథింగ్ ఎర్రర్ వచ్చి అవ్వమంటుంది అది. ఇక ఇలాగే వాక్కుంటూ ఏదో ఒకటి వాక్కుంటూ వెళ్ళింటే ఆడ వెళ్ళి చూసే రికార్డ్ అయ్యింది అది. అప్పుడు మోయే అనేది. ఈ వర్షం ఒకటి. ఇప్పుడు ఈ కరువుని చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కన్నా ఈ కరువులో నేను మస్తు ఎంజాయ్ చేస్తా. అంటే ట్రాఫిక్ లేనప్పుడు లేదా నేను వచ్చినప్పుడు సిగ్నల్ వదిలింటే బండి అయితే ఫుల్ బెండ్ చేస్తా. మస్తు కిక్ వస్తుంది. కొద్దిగా లెఫ్ట్ జరిగి సో రైట్ బెండ్ చేసేది అన్నమాట బ్యాలెన్సింగ్ కోసం. బండి రైటు నేను రైట్ అయినా అంటే రైట్ అంట మరి కిందకు. బండి నేను కూడా నేల నాకేస్తాం మరి. మన ఆపోజిట్ ఉంది చూడండి, ఇది కాంపౌండ్ అయితే అది గోల్ఫ్ క్లబ్ అన్నమాట. అటు వెళ్దాం అన్నాడు, కొంచెం మంచి కనబడుతుంది. పక్కన బాగుండి చూడండి, ఇదే గోల్ఫ్ క్లబ్. ఈరోజు అయితే ఎవ్వరు లేరు. రోజు అయితే ఫుల్గా ఉండేది ఇది, ఈరోజు అయితే ఎవ్వరు లేరు. ఏంది నాన్న, ఎందుకు స్లో అయినా నువ్వు? కూర్చోడు కనపడ్డా మిడిల్ ఆఫ్ ది రోడ్లో. అసలు మిడిల్ ఏది లేకోకుండాను స్లో అవుతారు, ఎందుకనే అంటారు. అట్లనే సైడ్ కన్నా స్లో అవుతారు, అవ్వరు. మిడిల్లోనే అవ్వాలి, వెనకాల కొట్టుకొని చచ్చిపోవాలి కారణలు.
పాపం వాళ్ళకి ఎన్ని అర్జెంట్లు ఉంటాయో. అదేదో కొటేషన్ ఉంటుంది చూడండి, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని. అది ఫాలో అవ్వరండి బెంగళూరులో. కొంతమంది ఫాలో అయిన ట్రాఫిక్లో ఇరుక్కుపోతారులేండి.